దే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. పెద్ద ఎత్తున ప్రజానీకం అందరూ కూడా స్వచ్ఛందంగా లక్షలాది మంది తరలి వచ్చి ఆ మీటింగ్ని జయప్రదం చేసినటువంటి విషయం మనం అందరికీ కూడా తెలుసు. ఒక రెండు పార్టీలు కలిపి ఒక మీటింగ్ పెట్టుకుని ఒక చక్కగా వచ్చినటువంటి కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా ఉత్సాహంగా, ఉత్తేజంగా ఉంటే పాపం పేరు నాని గారికి ఎందుకో బాధ, అర్థం కానటువంటి పరిస్థితి. జనసేన పార్టీ మీటింగ్ పెట్టుకున్నా, తెలుగుదేశం పార్టీ మీటింగ్ పెట్టుకున్నా పేరు నాన్నగారికి నిద్ర పట్టదేమో అని నాకు అనుమానం వస్తుంది. ఎందుకంటే మీటింగ్ ఇంకా అవ్వదు, నాన్నగారి స్టేట్మెంట్ టీవీలో వచ్చేస్తూ ఉంటుంది. ఎందుకు అంత భయపడుతున్నారు నాన్నగారు అని సందర్భంగా నేను నాన్నగారిని ప్రశ్నిస్తున్నా. మీకు ఆందోళన తాగాలంటే ఏదన్నా తోడన్నా కట్టించుకోండి, అంతేగాని ఎవడు మీటింగ్ పెట్టుకున్నా వచ్చేసి ఆ బాధ, ఆ భయంతో మీరు వచ్చేదో మాడుతుంటే అందరూ అదో వేరే రకంగా ప్రజానీక భావన ఉన్నటువంటి విషయాన్ని ఇక్కడ నాన్నగారు తెలుసుకోవాలని కూడా తెలియపరుస్తున్నా. నాన్నగారిని నేను సూటిగా ఒకటే ప్రశ్నిస్తున్నా. మీరు పవన్ కళ్యాణ్ గారిని ప్రశ్నిస్తున్నారు, మీ ఇష్టం వచ్చినట్టు మాడుతున్నారు. నేను ఒకటి చేద్దాం, మీరు మాజీ మంత్రిగా చేశారు మొన్నటి వరకు. మీ నియోజకవర్గంలో మీ పార్లమెంట్ సభ్యుడు బాలశౌరి గారు పార్టీలోంచి ఎందుకు వెళ్ళిపోయాడు? మీ పార్లమెంట్ సభ్యుడిని నువ్వు ఒక మంత్రిగా చేసినటువంటి మీరు మీ పార్లమెంట్ సభ్యుని మీ పార్టీలో చివరి వరకు ఉంచుకోలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితిలో మీరున్నారన్నటువంటి విషయాన్ని పేరు నాని గారు ముందు మీరు తెలుసుకుంటే మంచిది. పవన్ కళ్యాణ్ గారి మీద ఆడిపోసుకుంటాం కాదు, మీ పార్లమెంటు సభ్యుడు మీ దగ్గర నుంచి ఎందుకు వెళ్ళిపోయాడు అన్నదానికి పేరు నాని గారు ఖచ్చితమైనటువంటి సమాధానం చెప్పి తీరాలి. ఏదో పవన్ కళ్యాణ్ గారిని నీకు నోరు ఉంది కదా అని పవన్ కళ్యాణ్ గారి మీద మాట్లాడటం ఇది సరైనటువంటి విధానం కాదు. మేము అడిగిన దానికి సమాధానం చెప్పండి. మీ పార్లమెంట్ సభ్యుడు బాలశౌరి గారు ప్రభుత్వం అధికారంలో ఉండి ఎందుకు బయటకు వచ్చేసాడు మీ పార్టీలోంచి? ఎందుకు నువ్వు ఆ పార్లమెంట్లో మీరు శాసనసభ్యుడు, ఆ పార్లమెంట్లో మీరు మంత్రి, మరి మీరేం చేశారు? మీరు ఏం చేయగలిగారు? ఒక పార్లమెంట్ సభ్యుడిని నిలబెట్టగలిగినటువంటి మీరు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడేటువంటి హక్కు మీకు ఎవరు ఇచ్చారనే సందర్భంగా డిమాండ్ చేస్తున్నా. అదేవిధంగా మీరు అనేక రకాలుగా మాట్లాడుతున్నారు. పార్టీ జెండా మోయిస్తున్నాడని, ఏదో జనసేన జెండా మోయిస్తే పర్వాలేదు, తెలుగుదేశం జెండా మోయమంటాడు, ఆ జెండా మోయమంటాడు, ఈ జెండా మోయమంటాడని పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారని మీరు చెప్తున్నారు. అసలు మీ చరిత్ర ఒకసారి చూసుకోండి, ఒకసారి మీరు వెనక్కి తిరిగి చూసుకోండి. కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్టులతో కలిసి జెండాలు మోసారు, టీఆర్ఎస్ పార్టీలతో కలిసి జెండాలు మోసారు. అవన్నీ మోసిన దాంట్లోంచి కదా నువ్వు వచ్చింది, జగన్ వచ్చింది. ఎక్కడి నుంచి పైనుంచి ఊడిపడలేదు కదా మీరిద్దరు, ఆకాశం నుంచి దిగలేదు కదా మీరు, ఆతాన్లో మొక్కలే కదా. మీరు మోస్తే తప్పులేదు, మీరు ఎవరితో కలిసి వెళ్ళినా తప్పులేదు, మీరు ఎవరితో సంసారం చేసినా తప్పులేదు. ఇంకెవరో చేయకూడదు, ఇంకో పార్టీ వాడు కలగకూడదు, ఇంకో పార్టీ వాడు కలిసి ఉండకూడదు, వాళ్ళు మాట్లాడకూడదు. అంటే నీకో ధర్మం మాకో ధర్మం అంటే ఎలా కుదురుతుంది నాన్నగారు? ధర్మం అన్నది అందరికీ ఒకలానే ఉంటుంది. అవసరాలను బట్టి, పరిస్థితులను బట్టి, రాష్ట్ర యొక్క శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని కొన్ని సందర్భాల్లో కొన్ని నిర్ణయాలు తీసుకుంటాం. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర శ్రేయస్సును ఆలోచిస్తున్నారు. ఆయనకి స్వార్థం లేదు, నిస్వార్థంగా ఉన్నాడు. అనే ముఖ్యమంత్రి అయిపోవాలని కానీ లేకపోతే ఏదో పదవులు చేయాలని దురాశ ఆయనకి లేదు. ఆయన రాజకీయాలకు ఎందుకు వచ్చారంటే ఈ రోజున ఆయన చెప్పేది ఒకటే, మనం ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో, ప్రగతి పథంలో ముందుకు తీసుకువెళ్ళాలి. ఆంధ్ర రాష్ట్రం గడిచేటువంటి 5 ఏళ్ల బట్టి అధోగతి పాలైపోయింది. మనకు రాజధాని లేదు, డెవలప్మెంట్ లేదు, ఇండస్ట్రీస్ లేవు, రోడ్లు లేవు, ఎటువంటి సదుపాయాలు లేవు, ఎవరన్నా హాస్పిటల్స్ కూడా లేవు. ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితులు ఆంధ్ర రాష్ట్రం ఉన్నప్పుడు దీన్ని బాగు చేసుకోవాలంటే మనం ఒకరిద్దరం కలిసి దీన్ని చేసుకుంటే తప్పనిసరిగా తెలుగుదేశం, జనసేన పార్టీ కలిసి పోటీ చేస్తే తప్పనిసరిగా ప్రభుత్వం ఏర్పడుతుంది. ఆ ప్రభుత్వం ఏర్పడినప్పుడు మంచి కార్యక్రమాలు చేసి ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలంటే ఒక మంచి పవిత్ర ఆశయంతో పవన్ కళ్యాణ్ గారు వెళ్తున్నారు. ఆయనలో స్వార్థం లేదు. ఆయనలో జగన్ గారు మీ పార్టీలో ఉన్నటువంటి స్వార్థం మరి పవన్ కళ్యాణ్ గారి దగ్గర లేనటువంటి విషయాన్ని నువ్వు తెలుసుకోకుండా అనవసరంగా అవాకులు చవాకులు పెట్టడం ఇది సరైనటువంటి విధానం కాదు. నిస్వార్థంగా పనిచేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారి మీద ఆడిపోసుకోవటం అన్నది ఆకాశం మీద ఉమ్మెత్తే తిరిగి వచ్చి ముఖం మీదే పడుతున్నట్టుగా అవన్నీ కూడా మీకే వర్తిస్తున్నటువంటి విషయాన్ని ఇక్కడ పేరు నాని గారు
గుర్తుపెట్టుకోవాలని ఖచ్చితంగా తెలియపరుస్తున్నా. మీరు అనవసరంగా ఎప్పుడు మీటింగ్ పెట్టుకున్నా ఆ మీటింగ్ కాకముందే నువ్వు డబ్బడబడమంటూ వస్తావు, ఏయో పిచ్చి పిచ్చి పేలాపల్ల పేలుతావు. కనీసం ఇప్పటికైనా ఇటువంటి పిచ్చి పిచ్చి పేలాపల్ల పేలటం మానేసి కనీసం విషయం తెలుసుకోండి. మీ ఎంపీ గారు ఎందుకు వచ్చేసాడు మీ పార్టీలోంచి? నీ పార్లమెంట్ సభ్యుడు నిలబెట్టుకోలేటువంటి మీరు పవన్ కళ్యాణ్ గురించి ఏ విధంగా మాట్లాడగలుగుతారని ఈ సందర్భంలో ఇస్తున్నా. రోడ్ల గురించి చెప్పారు, తప్పే ఉంది. రోడ్లు ఉన్న పరిస్థితి చెప్పారు పవన్ కళ్యాణ్ గారు. నన్ను పవన్ కళ్యాణ్ గారు చెప్పక్కర్లేదు, మీ ఇంట్లో వాళ్ళు అడుగు, మీ పిల్లలు అడుగు, మీ ఫ్యామిలీ మెంబర్స్ని అడగండి, లేకపోతే నీ వాటర్స్ని అడగండి. రోడ్డు మీదకి వెళ్ళి వచ్చి చెప్పన్నాడు రోడ్లు ఎలా ఉన్నాయన్నది. పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పక్కర్లేదు. ఆ విధంగా ఆయన చెప్తే రోడ్లు అడగడం తప్పేటో నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నా. పేర్నాని గారిని అడిగేటువంటి హక్కు పవన్ కళ్యాణ్ గారికి ఉంది, అడిగేటువంటి హక్కు ఆంధ్ర రాష్ట్రంలో ఉంటే ప్రతి పౌరుడికి కూడా ఉంది. ఆ విధంగా పవన్ కళ్యాణ్ గారు డిమాండ్ చేస్తారు. ఒక పార్టీ నాయకుడిగా, జనసేన పార్టీ నాయకుడిగా, ఆయన ఒక రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా రాష్ట్రంలో ప్రజల గురించి ఆయన అడిగేటువంటి హక్కు పవన్ కళ్యాణ్ గారికి ఉంది. అడగకూడదని చెప్పడానికి మీరెవరని ఈ సందర్భంగా మరి పేర్నాని గారిని నేను డిమాండ్ చేస్తున్నా. అదేవిధంగా అనేక విషయాల్లో మీరు ఇష్టం వచ్చినటువంటి మాట్లాడుతున్నారు. ఏదో రౌడీజం గురించి చెప్తారు. పవన్ కళ్యాణ్ గారు చాలా క్లియర్గా చెప్పాడు, ఏదో రౌడీజం చేస్తానని చెప్పలేదు. ఎవరైనా సరే జనసేన పార్టీ మీటింగులు జరిగినా, లేకపోతే జనసేన పార్టీ కార్యకర్తల మీద కానీ, నాయకుల మీద కానీ, లేకపోతే వీర మహిళల మీద కానీ, లేకపోతే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానికం మీద కానీ ఎవరి మీద అన్యాయంగా దౌర్జన్యాలు జరిగితే తిప్పి కొడతామని ఖచ్చితంగా చెప్పడు. తప్పే ఉంది అందులో. మీరు తప్పు చేస్తే మేము క్షమించాం, మేము కూడా తిరగబడతామని చెప్పాడు, దమ్ముగా చెప్పాడు. దాంట్లో ఏం తప్పులేదు. దానికి ఏదో వీళ్ళ గోక్కుంటే దానివల్ల ఉపయోగం ఉంటుంది. మీరు తప్పు చేయకుండా ఉండండి అన్నటువంటి విషయాలు ఇక్కడ మీరు అర్థం చేసుకోవాలని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నా. అదేవిధంగా ఇటువంటి ఇప్పుడు ఏదన్నా కార్యక్రమాలు, మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఉంది, 5 ఏళ్ళు రోడ్లు వేయలేదంటావు. 5 ఏళ్ళు రోడ్లు వేయలేదా? రోడ్లు ఎన్నో 5 ఏళ్ళు రోడ్లు అయిపోతే ఇప్పుడు దాకా ఏమాత్రం నడిచినాయి? మీకు ఒకటే నేను సూటిగా ప్రశ్నిస్తున్నా. తెలుగుదేశం పార్టీ రోడ్లు వేసింది, తెలుగుదేశం పార్టీ ఇళ్ళు కట్టింది, తెలుగుదేశం పార్టీ కాలువలు తవ్వింది, తెలుగుదేశం పార్టీ పోలవరం ప్రాజెక్టు శక్తివంచం లేకుండా కట్టింది. అన్ని రకాల కార్యక్రమాలు తెలుగుదేశం పార్టీ చేసింది. మీరు వచ్చినటువంటి 5 సంవత్సరాలు బట్టి పోలవరం పడుకుంది, ఒక రోడ్డే లేదు, ఒక కాలువ తవ్వలేదు, ఒక 10 ఇళ్ళు కట్టినటువంటి దాఖలాలు లేవు, ఏమీ లేవు. మరి మేము అడిగితే తప్పండి ఎలా కుదురుతుంది? తెలుగుదేశం పార్టీని తిడతావు, పవన్ కళ్యాణ్ గారు తిడతావు, చంద్రబాబు నాయుడు గారు తిడతావు, పవన్ కళ్యాణ్ గారు తిడతావు. తెలుగుదేశం పార్టీ చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయి, నువ్వు చూడు. 5 ఏళ్ళు నువ్వేం చేసావంటే ఏం లేదు, ఒక రోడ్డే లేదు ఎక్కడ కూడా, ఒక కాలువ తవ్వలేదు ఎక్కడ కూడా. పోలవరం కేంద్రం ఇచ్చే డబ్బులు తెచ్చుకుని ఆ పోలవరం పూర్తి చేయలేకపోయారు. ఇంతకన్నా అసమర్థత ఏముంటుంది? శాంతి భద్రతల విషయంలో ఎంత ఇబ్బందులు పడుతున్నారు జనాలు, ఎన్ని రకాల ప్రాబ్లమ్స్ అనుభవిస్తున్నారు జనాలు, ఇవన్నీ కూడా తెలుసుకోండి. చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినా, నేను మీటింగ్లో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినా, ప్రజా సమస్యల మీద ప్రభుత్వానికి ఖచ్చితంగా డిమాండ్ చేస్తూ చెప్పారు. రైట్, ఆయన ప్రతిపక్ష నాయుడిగా చంద్రబాబు నాయుడు గారు హక్కు ఉంది, ఒక రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా పవన్ కళ్యాణ్ గారు హక్కు ఉంది. వాడికి హక్కు ఉంది గారు డిమాండ్ చేసి అడుగుతారు. మీరు సమాధానం చెప్పాలి తప్ప ఏదో ప్రెస్ మీట్ పెట్టి బైకులు దెబ్బకి దెబ్బన్నట్టుగా ఏదో నువ్వు పిచ్చి పిచ్చి పేలాపల్ల పెడతారు, కుదరదు. ప్రభుత్వంలో ఉన్నప్పుడు ప్రభుత్వంలో ఉన్నట్టుగా మాట్లాడాలా. ప్రభుత్వంలో ఉన్నప్పుడు ప్రభుత్వంలో వెళ్ళినట్టుగా ఏదో పిచ్చి పిచ్చి వాళ్ళు అవుతా ఉంటే ప్రజలు ప్రభుత్వంలో ఉన్నప్పుడు బాధ్యతగా సమాధానం చెప్పాలి తప్ప ఏదో పిచ్చి పిచ్చిగా చెబుతా ఉంటే అది ప్రజలు క్షమించాలన్నటువంటి విషయాన్ని పేర్నాని గారు తెలుసుకోవాలని సందర్భంగా తెలియపరుస్తున్నా. ఎట్టి పరిస్థితుల్లో కూడా చెప్పారు వాళ్ళు భవిష్యత్తులో పొత్తుల గురించి మాట్లాడుతూ పొత్తుల గురించి చెప్పాను ఇందాక. మీరు ఎన్ని పార్టీలు పొత్తులు పెట్టుకొని 24 నెంబరు 24 మంది ఎదుగు తీసుకున్నాడు పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ గారు 24 మంది తీసుకుంటే నీకెందుకు, 44 మంది తీసుకుంటే నీకెందుకు, 100 మంది తీసుకుంటే నీకెందుకు? పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ ఒక పొత్తులో ముందుకు వెళ్తుంది. ఆ పొత్తులో ముందుకు వెళ్ళినప్పుడు 2 పార్టీ అధినేతలు ఇద్దరు కూడా చర్చించుకుని ఈనాడు ఉన్నటువంటి పరిస్థితులు ఈ విధంగా ఉన్నాయి, భవిష్యత్తులో పరిస్థితులు ఎలాగా, ఈనాడు ఏ విధంగా మనం కలిసి పొత్తులో ముందుకు సాగాలి, ప్రభుత్వం వచ్చిన తర్వాత లేకపోతే తర్వాత ఏ విధంగా ముందుకు సాగాలి అన్నటువంటి ఇంటర్నల్గా అనేక రకమైనటువంటి ఆలోచనలు వాళ్ళందరూ కూడా డిస్కస్ చేసుకున్నారు వారిద్దరు కూడా. ఆ విధంగా ఈనాడు ఉన్నటువంటి పరిస్థితుల్లో 24 మంది శాసనసభ్యులు, ఒక 3 పార్లమెంట్ సభ్యులు మరి జనసేన పార్టీకి ఇచ్చే విధంగా ఒప్పందం కుదిరింది. దానికి పవన్ కళ్యాణ్ గారికి ఇబ్బంది లేదు, తెలుగుదేశం పార్టీ వాళ్ళు
ఏదో కందకలేని దొరద పెండలానికి ఎందుకన్నట్టుగా మధ్యలో మీకెందుకో నాకు అర్థం కావట్లేదు. కందకలేని దొరద పెండలానికి ఎందుకన్నట్టుగా మధ్యలో మీకెందుకు ఆ దొరద నాకు అర్థం కావట్లేదు. ఒకటే చెప్తున్నా, ఎంతమంది ఉన్నారని కాదు, 24 మందితోటే పవన్ కళ్యాణ్ గారు సత్తా చూపెడతాడు చూద్దు. కానీ భవిష్యత్తులో 24 మంది ఈరోజు తీసుకున్నటువంటి పవన్ కళ్యాణ్ భవిష్యత్తులో తన సత్తా ఏంటో చూపెడతాడు చూద్దు. కానీ 24 మంది అన్న 44 మంది అన్న కాదు. ఈరోజు శాసనసభ్యులు 24 మంది తీసుకున్నాం, పార్లమెంట్ సభ్యులు 3 తీసుకున్నాం. భవిష్యత్తులో నామినేటెడ్ పోస్టులు వస్తాయి, భవిష్యత్తులో లోకల్ బాడీ సెలక్షన్స్ వస్తాయి, భవిష్యత్తులో అనేక రకమైనటువంటి ఉంటాయి. అన్నింటిలో కూడా మాకు తగ్గ షేరింగ్, మాకు న్యాయపరంగా ధర్మపరంగా ఎంత షేరింగ్ రావాలో అంత షేరింగ్ ఎప్పటికప్పుడు మేము తీసుకుంటూనే ఉంటాం. ఒకప్పుడు తక్కువ తీసుకుంటే మరొకప్పుడు ఎక్కువ తీసుకుంటూ ఉంటాం. ఆ పరిస్థితులు బట్టి, సందర్భాన్ని బట్టి, మా అవసరాలను బట్టి, మా కార్యకర్తల డిమాండ్ బట్టి, మా లీడర్స్ యొక్క డిమాండ్ బట్టి మేము పదవులు తీసుకుంటాం అన్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా పేర్ని నాని గారికి తెలియపరుస్తున్నాం. మా గురించి మీరు ఆందోళన చెందొద్దు. పాపం మీకు ఎక్కడ కూడా జగన్ గారు మీరు పార్టీలో టికెట్లు ఇస్తున్నటువంటి ఎమ్మెల్యేలు మాకు వద్దు బాబు అని వెళ్ళిపోతున్నారు. మీ పార్టీల నుంచి ఎమ్మెల్యేలు పారిపోతున్నారు, మంత్రులు పారిపోతున్నారు, ఎంపీలు పారిపోతున్నారు. అలా మీ పార్టీ కార్యక్రమం మీరు చూసుకోండి. 175 మేమే నెగ్గుతాం కాదు, అసలు 175 మందికి పోటీ పెట్టగలరా లేదా, మరి నామినేషన్ టైంకి ఆ పరిస్థితి మీరు చూసుకుని మీ పార్టీ గురించి మీరు ఆలోచించుకోండి. జనసేన పార్టీ గురించి కానీ తెలుగుదేశం పార్టీ గురించి కానీ మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు. దానికి సమర్థవంతమైన నాయకత్వం ఉంది. జనసేన పార్టీకి దమ్ము, ధైర్యం, సత్తా, ఆలోచన, అవగాహన కలిగినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. తెలుగుదేశం పార్టీకి అపార అనుభవం కలిగినటువంటి పెద్దలు గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. వాళ్ళు ఎవరి పార్టీ పని వాళ్ళు చూసుకుంటున్నారు. ఈ పార్టీ ఈ రోజున రాష్ట్రంలో అధోగతి పాలై ఉన్నటువంటి పరిస్థితి. అన్ని గౌరవ నేను పేర్ని నాని గారిని ఒకటే ప్రశ్న, మీరు 175 నెక్కటే కాదు, కనీసం నామినేషన్ రోజు నాటికి 175 మంది మీరు అభ్యర్థులు పెట్టగలరా అని నేను పేర్ని నాని గారిని ప్రశ్నిస్తున్నా. ఎందుకంటే మీ దగ్గర నుంచి మంత్రులే పారిపోతున్నారు, ఎంపీలు పారిపోతున్నారు, ఎమ్మెల్యేలు పారిపోతున్నారు, టికెట్లు ఇచ్చిన వాళ్ళు కూడా జారుకుంటున్నారు. కనీసం నేను ఒకటే చెప్తున్నా, మరి పవన్ కళ్యాణ్ గారు 24 సీట్లు పోటీ చేస్తున్నారా, తెలుగుదేశం పార్టీ ఎన్ని సీట్లు పోటీ చేస్తున్నా అన్నది అది మీకు అనవసరమైనటువంటి విషయం. నేను ఒకటి చెప్తున్నా, కనీసం మీరు ఆ 175 మంది నెగ్గడం వదిలేయండి. ఆ 170 మందికి, ఆ 175 నియోజకవర్గాలకి అభ్యర్థులు పెట్టుకుని మీరు దృష్టి పెట్టండి. మీ పార్టీ గురించి మీరు ఆలోచించుకోండి. కనీసం అభ్యర్థులు పెట్టుకునేలాగా మీరు చేసుకోండి అని పేర్ని నాని గారికి నేను చెప్తున్నా. అంతేగాని పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ గురించో లేకపోతే తెలుగుదేశం పార్టీ గురించో చెప్పాల్సిన అవసరం మీకు లేదు. ఎందుకంటే జనసేన పార్టీకి దమ్ము, సత్తా, ధైర్యం కలిగినటువంటి మరి చక్కటి ఆలోచన కలిగినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు అధ్యక్షుడిగా. తెలుగుదేశం పార్టీకి అపార అనుభవం కలిగినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. వాళ్ళిద్దరు కూడా వాళ్ళ పార్టీల గురించి చూసుకుంటారు. ఈ రోజున మనం చూస్తుంటే రాష్ట్ర వ్యాప్తంగా మనం చూస్తుంటే ఈ రోజున ఒక చక్కటి విధానంలో తెలుగుదేశం పార్టీ కానివ్వండి, జనసేన పార్టీ కానివ్వండి అభ్యర్థులు ప్రకటించుకుంటూ ముందుకు వెళ్తున్నారు. ఈనాటికి వైసీపీ పార్టీ అభ్యర్థులు ప్రకటించామంటారు, మళ్ళీ పీకేమంటారు, మళ్ళీ పెట్టామంటారు, పీకేమంటారు, పెట్టామంటారు, పారిపోయారంటారు, ఉన్నారంటారు, లేరంటారు. ఇవన్నీ గందరగోళం. ఈ రోజున ఆంధ్ర రాష్ట్రంలో ఉంటే ప్రతి పార్టీలో ఏదైనా పార్టీలో ఒక పెద్ద ఎత్తున గందరగోళం ఉందంటే అది ఒక్క వైసీపీ పార్టీలోనే ఉన్నటువంటి విషయాన్ని పేర్ని నాని గారు గుర్తుంచుకోవాలని ఈ సందర్భంగా తెలియపరుతూ, కనీసం మీ ఎంపీని నిలబెట్టుకోలేనటువంటి వాడు నువ్వు పవన్ కళ్యాణ్ గారి గురించి ఏ విధంగా మాట్లాడుతా ఉన్నాడు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.